బుడ్డెల మరొకరిని చూసినాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిర్పూర్యో మండలం పెద్దతోపలోని ఓ పూరి గుడిసెలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ఆ ప్రదేశంలో కూంబిక్ నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు. ఇక పట్టుబడిన వారిని ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా తేల్చారు. వారి నుంచి AK-47 రెండో ఇన్సాన్స్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్ట్ అయిన మావోయిస్టులను హైదరాబాద్కు తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వరుణ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపుగా 16 మంది మావోయిస్టులు పట్టుబడడం, ఆ తర్వాత వాళ్ళని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తీసుకెళ్లినట్టుగా ఏఎస్పీ చిత్తరంజన్ దాస్ హైదరాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ చెప్పినట్టుగా మన సమాచారం అంతా ఉంది. అయితే ఇటు ఇదైతే కేంద్రం చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ కగార్, ఇటు కర్రెగుట్టల్లో ఛత్తీస్గఢ్ ఏరియాల్లో ఇక్కడైతే ఈ ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు అక్కడ నుంచి వారికి స్థిరమైనటువంటి ఏదైతే సుస్థిర స్థానాల కోసం అక్కడ నుంచి వాళ్ళ యొక్క స్థావరాలు మార్చుకొని వేరే స్థావరాలకి ఇట్లా వస్తున్న క్రమంలో ఆసిఫాబాద్ ప్రాంతంలో వాళ్ళ కూంబింగ్ లో కనపడ్డట్టుగా చెప్తున్నారు. అదే కనపడ్డ దాదాపు 16 మందిని పట్టుకొని వారితో పాటు కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకుని ఆ డీజీపీ ఆఫీస్ కు తీసుకెళ్ళినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఇవాళనో లేదంటే సాయంత్రం రేపు డీజీపీ కార్యాలయాన్ని ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వారు రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.